అలా దృఢమైన నమ్మికను ఎంచి ఆమె మనలను తన పాడునట్టు ప్రార్థించుదుముగాక. సకల భాగ్యముల చేత నిండిన కన్య మన కార్యములన్నిటినీ తన కార్యములుగా శిలువ మీద వేలాడినప్పుడు ఆమెను మనకు తల్లిగా నియమించింది. అప్పటి నుండి ఆమె యొక్క హృదయమునందు మన ఎడవరకు ఏమీ చేయజాలకపోయింది. కానీ ఇప్పుడు ఆమె మోక్షమునందు తన దివ్య కుమారుని వద్ద మహిమానితురాలై ఉన్నది. కాబట్టి ఆమె ఇప్పుడు మన కొరకు మనవి చేయవన్నీ జేసు ప్రభు తప్పక దయచేయండి. ఒక తల్లి తన బిడ్డను ప్రేమించడం కంటే కూడా కన్య మరియమ్మ తన జ్ఞాన బిడ్డలమైన సకల మానవులను అధికముగా ప్రేమించుచున్నది. ఆ పరమరాణి మోక్షంలో ఉన్నత పదవి నుండి సుఖముగా నిన్నను ఆమె తన బిడ్డల మగు మన మీద నుంచిన ప్రేమ అధికమైనది కానీ కొంచెమైనను తక్కువ కాలేదు. మోక్షరాణి